హలో అండి. మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చాను. మన దగ్గర థైరాయిడ్ టాబ్లెట్ చాలా మంది ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ! ఆ బాటిల్‌ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా గోధుమ పిండి వేసుకొని చేత్తో వేసుకోకుండా ఒక్కసారి బాటిల్ నిండా నింపుకొని మనం చపాతీ చేసుకునేప్పుడు గానీ, పూరి చేసుకునేప్పుడు గానీ దాని మీద వేసుకోవటానికి చక్కగా ఉంటుందనమాట. ఈ దోమలు గానీ, ఈగలు గానీ, ఏదైనా పురుగులు గానీ దాంట్లోకి వెళ్ళకుండా క్యాప్ కూడా చక్కగా ఉంటుంది. మీకు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఇదే బాటిల్ ఇంకో బాటిల్ ఉందండి. ఇదే బాటిల్లో కంఫర్ట్ వేసుకొని ఇలా సగం వరకు కంఫర్ట్ వేసుకొని క్యాప్ గట్టిగా పెట్టి దానికి చిన్న క్యాప్ ఉంటుంది కదండి, ఈ బాటిల్కి ఓపెన్ చేసేసి మనం బీరువాలో పెట్టుకున్నట్లయితే కింద పడదు. అది మంచి స్మెల్ అయితే బీరువా అంతా బట్టలంతా వస్తుందండి. నేనైతే ఇంకొకటి కూడా ఇలా థైరాయిడ్ బాటిల్ని ఇలా ఉపయోగించుకున్నాను. ఇలా బాటిల్ ఇలా నేను పెట్టేసానండి లోపల. మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు కూడా ఈ బాటిల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసి, మన దగ్గర ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి బాటిల్స్ రంధ్రం పెట్టేసేసి హోల్స్ పెట్టేసేసి మన ఎంగిలి నీళ్ళు పోసుకోవటానికి చాలా ఉపయోగపడుతుందండి. ఎక్కడ స్టిక్ చేయటానికి లేకపోతే మన దగ్గర ఉన్న సింక్ కింద మనం పెట్టుకొని ఇలా పోసుకోవచ్చండి. ఇలా పెట్టుకోవచ్చు. చక్కగా కింద నీళ్ళు పడిపోతాయి. ఎంగిలి మొత్తం దీంట్లోనే ఉంటుందన్నమాట. మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. మన దగ్గర ఉన్న బాటిల్స్ వేస్ట్ కాకుండా పొద్దాక మనం బయటికి వెళ్ళకుండా ఒకేసారి ఇది నింపిన తర్వాత ఒకేసారి బయట పడేస్తే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఈ కవర్ అయితే 2-3-4 సంవత్సరాలు అవుతుందండి. చక్కగా నేను శుభ్రంగా కడుక్కుంటాను. అప్పుడప్పుడు విమ్ లిక్విడ్ వేసి కూడా తుడుచుకుంటాను. ఈసారి అయితే నేను హ్యాండ్ వాష్తో నేను తుడుచుకుంటే ఈ టిష్యూ పేపర్ మీద వేసేసి శుభ్రంగా నీట్గా పోయిందండి. ఈ కవర్ అయితే ఆన్లైన్లో కొన్నాను. చాలా బాగుందండి. 2-3 సంవత్సరాలైనా చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, తీసుకోండి. మనం ఎగ్స్ తీసుకున్న తర్వాతకి ఒక డబ్బాలో ఒక బాక్స్లో పెట్టుకుంటాం కదండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మాత్రానికి మీరు ఇలా చేయండి. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని చేత్తో ముంచేసి ట్రేలో ఉన్న ప్రతి గుడ్డుని తీసుకుని ఇలా ఎగ్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే అసలు ఒక్క ఎగ్ కూడా పాడవదండి. మురిగిపోయింది అంటారు కదా, అలా మురిగిపోకుండా చక్కగా మనం అయిపోయినంత వరకు కూడా ఫ్రెష్గా బాగుంటాయి ఉడకబెడితే. ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, చేప ఇది ఫిష్ అండి. బయట వాటర్లో ఉండే ఫిష్ చక్కగా ఇంట్లో పెట్టుకోవడానికి షోకి తెచ్చుకున్నాము. చాలా బాగుంది. ఈ కవర్లో వాటర్లో ఇలా చక్కగా తిరుగుతుందని నేను వీడియో తీశాను. మీకు నచ్చితే మాత్రానికి ఈ వీడియో కూడా లైక్ చేయండి. ఎలా ఉందో, ఏ వీడియో నచ్చిందో ఆ వీడియో మాకు లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.